అంటే మంచి కంటెంట్ భయ, చాలా మంచి కంటెంట్, సూపర్ విజువల్స్, నిజంగా హాలీవుడ్ రేంజ్ విజువల్స్. కానీ కంటెంట్ని డెలివర్ చేయడంలో పబ్లిక్ ముందుకు ప్రాపర్గా తీసుకురావడంలో టీం ఫెయిల్ అయ్యారని చెప్తాను. సో అంత ల్యాగ్ ఉండకూడదు. ఎప్పుడైతే మనకు సినిమా ఒక పాయింట్ దగ్గర బోర్ మొదలవుతుందో సినిమా అక్కడితో అక్కడ ఆగిపోయినట్టే. సో ఆ బోర్ ఫీలింగ్ వచ్చేసింది నాకు. స్టార్టింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి, కానీ టైం 2 hours 20 minutes అక్కర్లేదు ఈ సినిమాకి. 1 hour 50 minutes 2 hours క్లోజ్ చేయవచ్చు. కంటెంట్ ఆ ముందే ప్రేక్షకుడికి ఆలోచించేవాడికి అర్థమైపోతుంది స్టోరీ అండి. విశ్వక్సేన్కి హిట్ పడలేదు, హిట్ అయితే కాదు అంటే విజువల్స్ పరంగా హిట్, ఆయన యాక్టింగ్ పరంగా హిట్, అండ్ ఆయన తీసుకున్న క్యాస్ట్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ హిట్. బట్ స్టోరీని పబ్లిక్కి తీసుకురావడంలో ఫ్లాప్. ట్విస్ట్లు ఏం లేవు, తెలిసిపోతుంది ముందే, అర్థమైపోతుంది. కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఏంటి కథ అనేది క్లియర్గా మనకు ముందే తెలిసిపోతుంది. సో ట్విస్ట్ కూడా నేను అంత పెద్ద ట్విస్ట్గా ఏం ఫీల్ అవ్వలేదు, అబ్బా అనిపించే ట్విస్ట్ లేదు. కాకపోతే సింహం వచ్చిన ఫైట్, ఆ సింహంతో చేజ్ అవి బాగున్నాయి. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ విజువల్ వండర్ విచ్ ఖచ్చితంగా ప్రజలు 1 time చూడొచ్చు. అది కూడా లార్జ్ స్క్రీన్ పైన 1 time విజువలైజ్ చేయాలి. ఖచ్చితంగా 1 time చూడండి, బట్ సెకండ్ టైం యూ వోంట్ ఫీల్ టు వాచ్. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్, బట్ వాళ్ళు అనుకున్నది ప్రాపర్గా తీసుకురావడంలో టీమ్ ఫెయిల్ అయ్యారు. సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఇది కంప్లీట్గా కూడా, కానీ ఎంత లెంతీగా తీసుకురాకుండా క్రిస్పీ టైంలో కంప్లీట్ చేస్తుంటే మటుకు చాలా బాగుండేది అనిపించింది. చాలా బోరింగ్గా ఉంది. అంత స్లో నరేషన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. తొందరగా ఈ రోజుల్లో మనం ఎంత ఫాస్ట్ అయిపోయాం, లేదా హై క్రియేట్ చేస్తూ వెళ్ళాలి అంటే మరి వాళ్ళు లెంత్ ఎక్కువ పర్లా. అవును, దానికి మ్యాచ్ అయింది అవ్వలేదు, అదే అంటున్నాగా. మీకు లెంతీ టైం అయినా ఎవ్రీ సెకండ్ హైప్ వెళ్తూ అలా వెళ్తుందంటే మనం అక్కడ కూర్చుంటాం. కానీ ఆ హై లేదు, హై ఇచ్చే సీన్స్ లేవు, ఆ స్లోగా పేస్ లేకుండా ఒక డల్ బౌలింగ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఖచ్చితంగా 100%. మలయాళం వాళ్ళు తీసినా, తెలుగు వాళ్ళు తీసినా, తమిళ వాళ్ళు తీసినా బోర్ కొడితే బోర్ అనే చెప్తాం బ్రో. అది ఎవరు తీసినా కూడా బోర్ అయితే బోర్ అని చెప్తాం. హై ఇచ్చే సీన్స్ ఉంటే బాగుందని చెప్తాం. ఇప్పుడు యానిమల్ ఉంది, 3 గంటల 20 నిమిషాలు తీశారు. ప్రతి సెకండ్ ప్రతి సీన్ హైప్ అవుతుంది, హై ఉంటుంది అంటే మనం కూర్చోగలం. అది సినిమా ఫ్లాప్ నా దృష్టిలో, అది కూడా గొప్ప సినిమా ఏం కాదు. అన్ని బావర్చి బిర్యానీలు కాదు, కాకపోతే హై ఉంటే మనం 2 గంటల 20 నిమిషాలు కూర్చోగలుగుతాం. బోర్ కొట్టేలాగా అది వేరే జోనర్ కదా. జోనర్ వేరే, విజువల్స్ ఉంటే మటుకు బోర్ కొట్టాలని ఉందా సినిమా? అంటే మీకు యానిమల్ లాంటి సినిమాలు ఇష్టమా? అలా నేను చెప్పలేదే, అంటే ఆమె వేరే అలా అనుకుంటే నాసామరంగా కూడా నచ్చింది నాకు, సైంధవ్ నచ్చింది, మళ్ళీ గుంటూరు గారు నచ్చలేదు. ముందే చెప్తున్నా, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ని పబ్లిక్ ముందు తీసుకురావడంలో టీం ఫెయిల్ అయ్యారు అంటున్నా. అలా కాదు, వీళ్ళు ఏంటంటే ముందు నుంచి చెప్పారు కదా, అంటే ఈ ఫిలిం ఇలానే ఉంటది అని చెప్పి. అలానే ఉంటది అని చెప్పినా కూడా చూసే వాళ్ళకి మనకు బాగుండాలి కదా భయ్య. పబ్లిక్ చూడాలి, ఇది ఆఖరిగా మనం చూడాల్సింది ఎవరు? ఆడియన్స్ అండ్ పబ్లిక్. సో మనం చూసినప్పుడు మనం సాటిస్ఫై అవ్వాలి. అది అవునప్పుడు వాళ్ళు ఎలా ఉందని చెప్పినా, ఇప్పుడు మీకు ఒకలాగా ఉందని చెప్తారు సినిమా, మీరు వచ్చిన తర్వాత మీరు అదే హై ఫీల్ అయితేనే కదా మీకు బాగుంటుంది. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అంటున్నాను నేను, ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. స్టార్ట్ లో 25 lakhs అనుకుని స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఈ రోజు ఇంత పెద్ద బిగ్ స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వడం టీంకి ఏమో అర్థం కావట్లేదు, కానీ చూసినందుకు విజువల్ వండర్ అని కొంతమంది అంటున్నారు. నేను కూడా అదే అంటున్నాగా, విజువల్ వండర్ నేను నచ్చలేదు అనట్లా. ఇట్స్ ఎ విజువల్ వండర్, బట్ 2 hours 20 minutes టైం ఈ సినిమాకి అక్కర్లేదు. 2 hours లో క్లోజ్ చేసి ఉంటే మటుకు చాలా బాగుండేది. అంత లెంతీ అక్కర్లేదు సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చెప్తున్నా కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు 1 time ఇది స్క్రీన్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ నుంచి ఎంత హై లెవెల్లో హాలీవుడ్ రేంజ్లో ఆ మంచు పర్వతాల్లో సినిమా తీయడం అనేది చాలా గ్రేట్ thing. So it is a successful attempt by the director and team, but it's failure to take it to the audience. Okay, thank you sir. 5 కి 2 rating ante. Okay. 2 గంటల 30 నిమిషాలు సినిమాని అసలు అతుక్కుపోయేలా చేశానమాట. చివరి వరకు మనకు తెలియదు అసలు ఏం జరుగుతుంది, ఏంటి స్టోరీ, ఏంటి అసలు ఈ సినిమాకి రావడానికి కూడా మెయిన్ కారణం అదే. దాన్ని ఏమంటారు, అసలు ఏంటి ఈ స్టోరీ, అసలు ట్రైలరు, టీజర్ ఇవన్నీ చూడంగానే అసలు ఏంటి స్టోరీ అనేది తెలియక ఈ సినిమాకి చూడడం కోసమే క్యూరియాసిటీ అనేది అందరికీ వచ్చిందనమాట. అవి వచ్చిన తర్వాత చివరిలో లాస్ట్ 20 minutes ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు సినిమా మొత్తం చాలా క్యూరియాసిటీగా జరిగిద్ది. అలాగనే కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా ఆడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో హనుమాన్ అనే సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడడం వల్ల చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే బింబిసారా అని చెప్పేసి ఆ సినిమా కానీ ఈ మధ్య కాలంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడడం వల్ల
ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే అందరూ ఈ తెలుగు సినిమా డైరెక్టర్స్ అందరూ ఎక్కువ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడండి, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయండి. ఇవి గ్యారంటీ. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడితే ఆటోమేటిక్గా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతాయి. ప్రొడ్యూసర్ కలెక్షన్స్ వస్తాయి, డిస్ట్రిబ్యూటర్లకు కలెక్షన్స్ వస్తాయి. అలాగే డబ్బులు పెట్టి కొనుక్కున్న థియేటర్ ఓనర్స్కి, వాళ్ళకి ఎగ్జిబిటర్స్కి, వీళ్ళందరికీ డబ్బులు వస్తాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ వాడండి. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడితే పాన్ ఇండియా మూవీ అయిపోద్ది. ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ హైలైట్. ఈ సినిమా ఎంత బాగుందంటే ఒక ఇంటర్స్టెల్లార్ రేంజ్. ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ సినిమాని మనం థియేటర్లో చూసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో, ఆ మంచు అవ్వచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఇదంతా మొత్తము ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. చాలా బాగుంది, హిట్ సినిమా ఇది. ఈ మహాశివరాత్రి రోజు ఈ సినిమా విశ్వక్సేన్ గారు మీరు తీసిన హీరోగా, డైరెక్టర్గా ఒక సినిమా తీశారు, ఫలక్నామా దాస్ అని. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టము. ఈ సినిమాతో మహాశివరాత్రికి మీరు హిట్ కొట్టేశారు. థ్యాంక్ యూ.